నేను ఒక్క విషయంతో మొదలు పెడదాం అనుకుంటున్నా. ఈ వీడియో కొద్దిగా లేట్ అయి ఉంటుంది ఇవాళ రిలీజ్ అవ్వడానికి. దాని కారణం ఒకటే, ఆల్రెడీ ముందు నేను వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను, బట్ దెర్ వాజ్ అ స్మాల్ టెక్నికల్ ఇష్యూ. కొద్దిగా బ్లర్ ఉంది వీడియో. ఐ కుడ్ హవ్ రిలీజ్ దట్ వీడియో, కాకపోతే ఆడియన్స్ టైమ్ని, అటెన్షన్ని ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాన్ని మళ్ళీ నేను రీషూట్ చేసి ఐఎమ్ గెటింగ్ ఇట్ రీఎడిటెడ్ అండ్ ఐఎమ్ రిలీజింగ్ ఇట్ నౌ. వాచ్ ద వీడియో. ఈ వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవాళ DRDO చైర్మన్ సమీర్ కామత్ గారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. Agni-6 ICBM మిసైల్ ఒకటి భారతదేశం నుంచి రెడీగా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వస్తే మేము టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. रक्षा अनुसंधान और विकास संगठन यानी DRDO के चेयरमैन डॉक्टर समीर वी कामत ने हाल ही में Agni-6 मिसाइल पर बड़ा बयान दिया है. उन्होंने कहा है कि Agni-6 बैलिस्टिक मिसाइल का विकास पूरी तरह से सरकार के फैसले पर निर्भर करता है. उन्होंने ये भी कहा, ఇది వినడానికి మీకు చాలా కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, లేదా మనకు అవసరం అనిపించవచ్చు, బట్ దీని గ్రావిటాస్ మీకు అర్థం చేయాలంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నేను ఒక చిన్న సిచ్యువేషన్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్స్ ఉండే దేశాలు చాలా అరుదుగా ఉన్నాయి, వేలల్లో లెక్క పెట్టేంత ఉన్నాయి. ఈ దేశాలు భారతదేశం ప్రకారం 4 అయితే ప్రపంచం ప్రకారం 5. మన దగ్గర ICBM లేదు, ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లేదు అని చెప్పి మనమే ప్రకటించుకుంటున్నాం. ఎందుకంటే ఈ ICBMని టెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పారు తప్పితే భారతదేశం ఎక్కడ దీని మీద ఎటువంటి కామెంట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ టెస్టింగ్ చేసామని చెప్పి ప్రపంచానికి చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి దీని ఇంపార్టెన్స్ అంటే, ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి ట్రావెల్ చేస్తుంది. ఈ Agni-6 ఏదైతే ఉందో 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇది ఎనీవేస్, ఇది మీ అందరికీ అర్థమైనా చెప్పండి. ఒకసారి ఇమేజ్ చూడండి మీరు. ఇప్పుడు ఇందులో డార్క్గా ఉంది కదా, ఇందులో ఉండే ఏ దేశాన్నైనా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కొట్టేయగలదు. ఇందులో యూరోప్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, మిడిల్ ఈస్ట్ ఉంది, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉంది, అలాస్కా ఉంది, కొంత భాగం కెనడా ఉంది, అమెరికా ఒకటి కొంచెం ఇంక్లూడ్ అయ్యలేదు కంప్లీట్గా. అలాస్కాని పక్కన పెడితే మీకు అర్థమవుతుంది ఎంత సీరియస్ మ్యాటర్. ఒక అమెరికాని మనం పక్కన పెడితే ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఈ భారతదేశం కొట్టగలుగుతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు అలాంటి దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ యూ నో వాట్, ఇది చాలా గొప్ప విషయం కదా. మరి మనం ఎందుకు చెప్పట్లేదంటే అదే జియోపాలిటిక్స్. ఇలాంటి విషయాలు మన ప్రపంచానికి చెప్తే ఇండైరెక్ట్గా వేరే దేశాలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పమన్నట్టు. అండ్ ఆల్సో అమెరికా ఇలాంటి థ్రెట్స్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఫారెన్ పాలసీ పరంగా మనం చూసినా కూడా మన దేశాన్ని చూసే విధానం కొత్తగా ఉంటుంది. ముందు నుంచి అలాంటి దేశాల మీద, మన దేశం మీద ఆంక్షలు పెడతా ఉంటుంది, అనవసరమైన హాస్టిలిటీని తెస్తుంది. అందుకే భారతదేశం ఉన్నా టెస్ట్ చేయట్లేదు అని చెప్పి నా పాయింట్. అండ్ ఇప్పుడు ఇంకొక కామన్ క్వశ్చన్ మీ అందరికీ రావచ్చు, ఇలాంటి ICBMలు ఏ దేశాల దగ్గర ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఏ దేశాల దగ్గర ఎంతెంత రేంజ్కి వెళ్ళే మిసైల్స్ ఉన్నాయని. ఒక్కొక్కటి చెప్తే జాగ్రత్తగా వినండి. అమెరికా దగ్గర మినిట్మ్యాన్ 3 అని ఉంది, 14,000 కిలోమీటర్లు, అంటే చైనా వరకు మొత్తాన్ని కొట్టేయగలుగుతుంది. రష్యా దగ్గర సర్మాట్ RS-28 అని చెప్పి 18,000 కిలోమీటర్లు. ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి కావాలన్నా రష్యా కొట్టగలుగుతుంది. చైనా దగ్గర DF-5, 7, 11 అని చెప్పి అబ్బో చాలా ఉన్నాయి. వాటి రేంజ్లు 5,500 కిలోమీటర్స్ దాకా మొదలుపెట్టి 12,000 దాకా వెళ్తాయి. నార్త్ కొరియా దగ్గర హొసాంగ్ అని, హొసాంగ్ 14, 15, 17 వాటెవర్ ఆ నంబరింగ్ సిరీస్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి ఈ ICBMలో. ఇవి ఎక్కడ దాకా వెళ్తాయి? ఒక 6,700 కిలోమీటర్ల రేంజ్ దీనికి. ఇప్పుడు అర్థమవుతుందా అమెరికా నార్త్ కొరియా పట్ల ఎందుకు అలా ఉంటుంది, ఎందుకంత జాగ్రత్తగా ఉంటుందో. ఇరాన్తో చేసిన యుద్ధం ఎందుకు ఇప్పుడు అమెరికా నార్త్ కొరియాతో చేయదంటే వాళ్ళ దగ్గర ICBMలు ఉన్నాయి, మిసైల్ ఉంది. ఇప్పుడు ఈ మిసైల్కి న్యూక్లియర్ వార్ హెడ్ని పెట్టి అమెరికాని కొట్టాలనుకుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉంటాయని, ఆపుతాయని పక్కన పెట్టండి. ఒకవేళ మిస్ అయితే అది న్యూక్లియర్ యుద్ధం అవుతుంది. అందుకే అమెరికా జాగ్రత్తగా ఉంటుంది నార్త్ కొరియాతో. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తం మన Agni-5 కూడా 5,000 కిలోమీటర్స్ మాత్రమే దాని రేంజ్ అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. మనం ప్రపంచం 7,000 కిలోమీటర్స్ ఉందని నమ్మినా కూడా మనం 5,000 అని ఎందుకు చెప్తామంటే దానివల్ల మనకు పెద్దగా వచ్చేది ఏం లేదు. అండ్ దాని కారణం కూడా చాలా సింపుల్, మనకు అనవసరమైన మీడియా అటెన్షన్ కూడా మనకు అవసరం లేదు మనకి. అందుకని అది 5,000 మించి అని చెప్పి మనం చెప్పారు. కానీ Agni-6 మాత్రం 10,000 to 12,000 అని చెప్పి సాక్షాత్ DRDO చైర్మన్ చెప్పారు. ఆయన టెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, పర్మిషన్ ఇవ్వడానికి భారతదేశం రెడీగా ఉండాలి అని. నిజం చెప్తున్నాను కదా, ఒకవేళ మనం దానికైనా టెస్ట్ చేసి ప్రపంచం ముందు పెడితే ఆ రోజు CNN నుంచి అల్ జజీరా వరకు మొత్తం మన గురించి మాడతారు. ఒకటే పేరు, ఒకటే దేశం పేరు వస్తుంది, అది భారతదేశం అని. అలాంటి అనవసరమైన విషయాలు మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని భారతదేశం అనుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. దీని మీద మీరేమనుకుంటున్నారు కూడా నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఒక ట్వీట్ వేశారు, ఇది కంప్లీట్లీ అన్రిలేటెడ్, కానీ దాంట్లో ఆయన తుపాకీ పట్టుకుని ఉన్నారు. ఇరాన్కి ఇదే నా లాస్ట్ వార్నింగ్ అన్నట్టు మాట్లాడుతున్నారని. ఏంటి అక్కడ సిచ్యువేషన్ మనం మాట్లాడుకోవాలి. దాంట్లో ఆయన తుపాకీ పట్టుకొని నిలబడి ఉన్నారు కూడా. అండ్ రష్యా భారతదేశమే చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేసింది, అది మీకు చెప్పాలి నేను. ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని సింప్లిఫై చేసి నా స్టైల్లో మాట్లాడుతూ 10-15 నిమిషాలు వీడియో చేసి కండెన్స్ చేసి మీ ముందు పెట్టేస్తా. అది నా బాధ్యత. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను నేను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. యాజ్ ఇట్ ఈస్గా ట్రంప్ గారు ట్వీట్తో, ట్రంప్ గారు ట్రూత్ సోషల్ పోస్ట్లో ఆయన ఏం రాశారో దాంతో మనం మొదలు పెడదాం. కాంటెక్స్ని సెట్ చేద్దాం. ఇరాన్ కాన్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్, దే డోంట్ నో హౌ టు సైన్ నాన్ న్యూక్లియర్ డీల్, దే బెటర్ గెట్ స్మార్ట్ సోన్, ప్రెసిడెంట్ DJT అని టెక్స్ట్ రాసి కింద ఆయన తుపాకీ పెట్టుకున్న ఇమేజ్ ఆయన పెట్టి, ఇది ఆయన షేర్ చేశారు, ఎవరో ఫ్యాన్ పేజ్ కాదు ఇది. నో మోర్ మిస్టర్ నైస్ గా అని చెప్పి ఆయనకి ఆయనే రాసుకున్నారు. సో ఇదేంటంటే ఇంకా టాలరెన్స్ ఉండదని చెప్పి ఆయన అభిప్రాయం.
ప్లస్ ఏవైతే పీస్ టాక్స్ జరుగుతాయి ఇస్లామాబాద్ అకార్డ్స్ అని ఆ కళలు ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి ఆస్కారం లేదని చెప్పి ఆయన కూడా తెలిసేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ అవ్వాలి, జేడీ వెన్స్ గారు వెళ్ళాలి, స్టీవ్ విట్కోఫ్ వెళ్ళాలి, జారెడ్ కుష్నర్ వెళ్ళాలి, కానీ వాళ్ళు వెళ్ళలేదు. దాని కారణం ఇరాన్ రాలేదు, దాని కారణం ఏంటో చెప్పలేదు. కన్ఫ్యూజ్ స్టేట్ ఉంది, ఎవరికి ఏం అర్థం కావట్లేదు, పైకి మిజైల్స్ వెళ్ళట్లేదు, కానీ అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ ఏం మారలేదు. కాకపోతే అది ఎప్పటి వరకు జరుగుతుంది, మిజైల్స్ గాల్లోకి లేట్లేదు, కానీ అది ఎప్పటి వరకు జరుగుతుంది? అది ఇరాన్ నుంచి అమెరికా ఒకటే కోరుకుంది, మీరు న్యూక్లియర్ డీల్ ఒకటి సైన్ చేయాలి అని. కానీ ఇక్కడ ఎవరు ఏదన్నా కూడా న్యూక్లియర్ డీల్ ఏమన్నా కూడా ట్రంప్ గారి ఈగో అనేది ఇక్కడ ఇరాన్కి నచ్చట్లా. ప్రపంచం ముందు కూడా ఎక్కడ తగ్గాలని చెప్పి ఇరాన్ అనుకోవట్లా. ఇరాన్ కూడా బయటకు వచ్చి పీస్ టాక్స్ అంటే అవమానాలు జరగడం, పేర్లు మాట్లాడడం, ధమ్కీలు ఇవ్వడం, ఇన్సల్ట్ చేయడం ఇది కాదు. నిజంగానే శాంతిని తెచ్చుకునే ఉద్దేశం మీకు ఉంటే మీ అప్రోచ్ వేరేగా ఉంటుందని మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు ట్వీట్ చేశారు. వీటన్నిటి మధ్యనేమో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది, $117 టచ్ అయింది. అండ్ ఇక్కడ ట్రంప్ గారు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా డిఫెన్స్ బడ్జెట్, డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇలాంటి పేరు మనం వింటుంటాం ఏ దేశానికైనా. ఎక్కడ మనం ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అఫెన్స్ అనే పదం వాడడం ఎందుకు? ఇవాళ మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఉన్నాం, గ్లోబలైజ్ వరల్డ్లో ఉన్నాం, లిబరల్గా ఉన్నాం. ఏదైనా దేశం మీదకి తన మీదకి యుద్ధం చేయడానికి వేరే దేశం వస్తే ఆత్మరక్షణ కోసం ఆ దేశం యుద్ధం చేయాలి, కానీ స్వతహాగా వెళ్ళి తనే దూకి ఏ దేశం యుద్ధం చేయకూడదని చెప్పి దాని మీనింగ్. ఆ పేరు నేను మార్చి పీకేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్ ఆయన పేరు అక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈయన ఏమంటున్నారు ఒకసారి మీరు వినండి. ఆయన క్లియర్గా కేటగిరీలో ఒకటే మాట అంటున్నారు, ఇవాళ మనం అందరికన్నా ముందు ఉండాలని, మనం ఎవరు టచ్ చేయకూడదన్నా డిఫెన్స్ పరంగా లేదా ఆఫెన్స్ పరంగా అనుకోండి అమెరికా ప్రకారం. ఆయన సింపుల్, మనం సర్వైవ్ అవ్వాలంటే మనకు $1.5 trillion ఉండాలి, ఇప్పటి వరకు $1 billion బడ్జెట్ ఉంది, అది ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి ఆయన మీనింగ్ అది. Our budget will ensure the United States continues to maintain the world's most powerful and capable military as we grapple with a complex threat environment. ఇక్కడ ఎవరి ఉద్దేశం ఏదైనా అవనివ్వండి, World War II తర్వాత ఈ రకమైన జంప్ డిఫెన్స్ బడ్జెట్లో ఇప్పటివరకు అయితే జరగలేదు. ఎక్కడైనా మనం డిఫెన్స్ బడ్జెట్ అంటాం కానీ అఫెన్స్ బడ్జెట్, వార్ బడ్జెట్ మనం అన్నాం ఇక్కడ, అది వినడానికి చాలా అనాగరికంగా ఉంటుంది. ఇంకా ట్రంప్ గారు అయితే ఆ డిపార్ట్మెంట్ పేరే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చేశారు. కాకపోతే ఇక్కడ చిన్న ఊరట ఉంది. అమెరికాకి సంబంధించి అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఏ లీడర్ అయినా ఒక యుద్ధాన్ని పార్లమెంట్ ఆమోదాన్ని దాటి 60 రోజులకు మించి జరపకూడదు. ఒకవేళ జరిపినా కూడా లోపల మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే 30 days ఎక్స్టెండ్ చేసి అలా ఉంటుంది. కానీ వన్స్ అది దాటిన తర్వాత పార్లమెంట్ నుంచి ఒక పుష్ బ్యాక్ వస్తుంది. ఇవాళ రేపు ట్రంప్ గారు కూడా ఇదే పుష్ బ్యాక్ని చూడబోతున్నారు. అది ఆయన కూడా అర్థమైపోయింది. అప్రూవల్ రేటింగ్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ జనాలు వెళ్ళి పార్లమెంట్లో అడుగుతారు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పి. అదొక లా ఉంది అమెరికాలో. ఏ దేశమైనా తన ఫారెన్ పాలసీ ఎలా ఉందో మీరు చూడాలంటే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారో మీరు చూడాలి. ఇవాళ అమెరికాలో ఆ $1.5 trillion $750 billion నేవల్ స్పెండింగ్కి వెళ్తుంది. అంటే మీరు చూడండి వాళ్ళు ఎంత ఆఫెన్స్ వెళ్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా పెసిఫిక్ రీజియన్లో మన దేశం కింద చైనాకి అఫెన్స్గా లేదా మనకి అఫెన్స్గా. సింపుల్గా చెప్తున్నానుగా, ఇది చైనా మీద నిఘా పెట్టడానికి, భారతదేశం మీద నిఘా పెట్టడానికి మాత్రమే. ఇదంతా సరే. ఇప్పుడు ఇరాన్ ఏముంటుంది, ఇరాన్ కూడా ఎక్కడో దగ్గర ఎగ్జాస్ట్ అవ్వాలి కదా. వై ఇస్ ఇరాన్ నాట్ గివింగ్ అప్ అంటే, నేను సింపుల్గా చెప్తున్నా, ఇవాళ సయ్యద్ అబ్బాస్ అరాక్చి కానీ ఇరాన్కి సంబంధించిన ఏ లీడర్ అయినా కానీ ఒకటే మాట అంటున్నారు, అమెరికా ఫ్యూ మంత్స్కి రెడీగా ఉందేమో, మేము ఫ్యూ ఇయర్స్కి రెడీగా ఉన్నాం, అమెరికా ఇలా చేస్తుందని చెప్పి మాకు కొన్ని దశాబ్దాలుగానే మాకు తెలుసు, మా దగ్గర ఉండే మిజైల్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి రెడీ ఉన్నాయి, కంటిన్యూయల్ వార్కి మేము రెడీ అని చెప్పి ఇరాన్ అంటుంది. ముఖ్యంగా అమెరికా అయితే ఏ దేశాలు అయితే హెల్ప్ అడిగిందో, ముఖ్యంగా నేటో దేశాలని, యూకే లాంటి దేశం, వీళ్ళెవరు అమెరికాకి హెల్ప్ చేయడానికి రాలేదు. ట్రంప్ గారు ఈజ్ విజిబుల్లీ పిస్డ్ అండ్ అప్సెట్. ప్లస్ వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ట్రంప్ గారి మీద జోక్లు వేస్తున్నారు. కింగ్ చార్ల్స్ గారు జోక్ గురించి మనం 2-3 days బ్యాక్ మనం మాట్లాడాం. ఆయన కాకుండా ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ అని ఆయన పబ్లిక్ మీటింగ్లో నిలబడి డైరెక్ట్గా ట్రంప్ గారిని ఉద్దేశిస్తూ, మన దేశానికి సంబంధించిన ఫండ్స్ని, ట్యాక్స్ పేయర్స్ ఇస్తున్న మనీని నేను ఎక్కడ మనకి సంబంధించిన యుద్ధాల మీద స్పెండ్ చేయను అంటే ఎలాంటి అప్రోచ్ వచ్చిందో మీరు ఒకసారి మీరు వినండి ఒకసారి. Never let this country be dragged into a war that is not in our interests. Never. సిచ్యువేషన్ అలా ఉంది ప్రస్తుతానికి. ప్యారల్గా వ్లాదిమిర్ పుతిన్ గారికి బిగ్గెస్ట్ అసోసియేట్ ఆయన పబ్లిక్ మీటింగ్లో ఒక పబ్లిక్ పోడియం మీద నిలబడి ఒక స్పీచ్ ఇస్తూ, ప్రపంచం మొత్తంలో 4 సోవరెన్ కంట్రీస్ ఉన్నాయి, అది రష్యా, చైనా, అమెరికా అండ్ భారత్ అని చెప్పి మన దేశాన్ని ఇంక్లూడ్ చేశారు ఆయన. నేను ఎప్పుడో స్టేట్మెంట్ అంటే ప్రపంచం మొత్తంలో 5 సోవరెన్ నేషన్స్ ఉన్నాయి, చైనా, రష్యా, అమెరికా, ఇండియా అండ్ ఇజ్రాయెల్ అని చెప్పి. నేను ఇప్పుడు ఆ స్టాండ్ మీద ఉంటాను నేను. అండ్ ఆల్సో ఈ 5లో 4 పేర్లు ఆయన చెప్పాడు. అండ్ మీలో చాలామంది నా కామెంట్స్ కూడా రాస్తుంటారు, లేదన్నా అదెలా అవుతుంది, ఇప్పుడు జపాన్ అంత డెవలప్డ్ కంట్రీ కదా, సౌత్ కొరియా అంత డెవలప్డ్ కంట్రీ కదా, లేదా ఆస్ట్రేలియా అంత డెవలప్డ్ కంట్రీ కదా, కెనడా అంత డెవలప్డ్ కంట్రీ కదా, వీళ్ళందరూ సోవరెన్ నేషన్స్ కాదు అంటే ఎలా అన్నా అని చెప్పి అడుగుతుంటారు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఏ దేశాన్నైనా 3 విధాలుగా అది సోవరెనా కాదా అని చెప్పడం. సోవరెన్ అంటే ఏంటి, తన సొంత డెసిషన్స్ తను తీసుకోగలుగుతుందా, వేరే దేశం ఒత్తిడికి లోబడుతుందా, ఆర్ ఇస్ ఇట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్. అలాంటి సోవరెంటీని 3 విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. స్టేట్, సోషల్, సోషియో ఎకనామిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే వెనిజువేలాని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వెనిజువేలా ఇవాళ
ఆ స్టేట్ మొత్తం అమెరికా కంట్రోల్లో ఉంది. అక్కడ ప్రజలకి ఎటువంటి ఇది లేదు, ఎటువంటి సే ఉండదు. అమెరికా ఏం చెప్తే వాళ్ళ ఫారిన్ పాలసీ అది రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ స్కోప్. నెక్స్ట్ మన సోషల్లోకి వెళ్దాం. ఇది డైరెక్ట్ లింక్ అవ్వకపోవచ్చు, కాకపోతే ఏదో ఒక ఇంప్లికేషన్ అమెరికాది ఆయా దేశాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ హ్యాస్ గ్రేట్ సినిమా, గ్రేట్ కల్చర్, గ్రేట్ యానిమే, కానీ జపాన్లో మీరు నడుస్తుంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ జపాన్లో ఖచ్చితంగా కనబడుతుంటుంది. World War II తర్వాత నుంచి అమెరికా జపాన్ మీద గ్రిప్ అలా పెట్టుకుంది. అలాగే సౌత్ కొరియా, జర్మనీ, వాట్ ఎవర్. ఈ నేటో దేశాలు కూడా, ఈయూని కూడా మనం లెక్కేయాల్సిన అవసరం లేదు, సోవరెన్ నేషన్స్ కదా. ఈ రష్యన్ లీడర్ ఏమంటున్నాడు, ఆయన యూరోపియన్ యూనియన్ తాకట్టు పెట్టేసింది దాని సోవరెనిటీని, ప్రజలు ప్రస్తుతానికి హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి. వాళ్ళు ఎంతవరకు అలా హ్యాపీగా ఉండగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని దశాబ్దాలు, 10 years, 20, 30, 40, 50 years, దాని తర్వాత అమెరికా డిసైడ్ అయితే ఏదో ఒక రోజు ముంచేదు. ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ. ఎనీవే, సడన్గా రష్యా ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది అండ్ ఇజ్రాయెల్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే, ఇజ్రాయెల్కి రష్యాకి పడదు, ఇజ్రాయెల్ని రష్యా పొగడదు. నా వరకు అయితే 5 nations అని నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఎనీవేస్, ఈ సోవరెన్ నేషన్స్ ఉండడం మంచిదా కాదా అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సోవరెన్ నేషన్స్ ఉంటే యుద్ధాలు జరగడానికి ఆస్కారం అంత హెవీగా ఉంటుంది. దీనికి రీజనింగ్ చాలా సింపుల్. 2 సోవరెన్ నేషన్స్ ఎప్పుడు సామరస్యంతో ఉండలేవు, ఒకదాన్ని ఒకటి మింగేద్దామని చూస్తుంటుంది. యూఎస్ చైనా ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. భారతదేశం ఎదుగుతుంటే వేరే దేశానికి ఎందుకు, అమెరికా లాంటి దేశానికి ఎందుకు నచ్చదు? సింపుల్, దీనివల్లే. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఈచ్ అదర్, యూ ఈట్ ఈచ్ అదర్ అని ఊరికే అన్నారు కదా. ఎనీవేస్, నా వరకు నా ఫీలింగ్ ఏంటంటే, ఏదైనా యుద్ధం మొదలైన తర్వాత ఎనీ రెస్పాన్సిబుల్ కంట్రీ తన చేతిలో లేనప్పుడు ఇనీషియల్ స్టేజెస్లోనే ఆపడానికి చూడాలి. లేకపోతే యుక్రెయిన్ రష్యాకి పట్టిన గతే పడుతుంది. ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి జరుగుతున్నది కూడా అలా జరగకూడదని చెప్పి నా అభిప్రాయం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, బర్లిన్ ఎయిర్ లిఫ్ట్ అని చెప్పి అది ఏ సంవత్సరంలో జరిగింది? బర్లిన్ ఎయిర్ లిఫ్ట్, ద ఫేమస్ బర్లిన్ ఎయిర్ లిఫ్ట్. ఆప్షన్ ఏ ఇస్ 1947, ఆప్షన్ బి ఇస్ 1948, ఆప్షన్ సి ఇస్ 1949, ఆప్షన్ డి ఇస్ 1951. మీకు సమాధానం తెలిసే కిందనండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడికి. ఇన్స్టాగ్రామ్లో కొత్త కాంటెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. అది నేను ఇక్కడ చెప్పడం కన్నా మీరు అక్కడికి వచ్చి మీరు అక్కడ చూస్తే జస్ట్ కమ్ అండ్ చెక్ దేర్ అండ్ అక్కడ ఫాలో కొట్టి పెట్టేసుకోండి. యూ విల్ బీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ముఖ్యంగా ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ కాంటెంట్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ నాలెడ్జ్ పిల్ని మీ దాకా తెచ్చే పూచి నాది. ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మై వీడియో విల్ కమ్. అండ్ ఇవాళ దేర్ వాజ్ అ ఇష్యూ, వీడియో బిగినర్ చెప్పినట్టు దేర్ వాజ్ అ స్మాల్ ఇష్యూ, ఐ హ్యాడ్ టు రీషూట్ దిస్ వీడియో అగైన్. సో నేను ఖచ్చితంగా ఏ రోజైనా నా వీడియో వస్తుంది. అది మీ దాకా రావాలి అంటే మీరు జస్ట్ ఒకటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో కొంచెం తమిళనాడు ఎలక్షన్స్ గురించి, ఆ ఎగ్జిట్ పోల్స్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. దాని క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. లేదు అసలు అమెరికాకి ఇరాన్కి యుద్ధం ఎక్కడ మొదలైందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.